మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింపవస్తున్న జలంధరునికి భయపడిన వారే దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు. మత్స్యకూర్మాది అవతారములు ధరించిన వాడవును, సదా భక్తుల కార్యములు చేయుట ఎందు సంసిద్ధుడగువాడవును, దోహకములను నశింపచేయు వాడవును, మాదులను సృష్టించి పెంచి లయింపచేయువాడును, గద, శంఖం, పద్మం, కత్తి ఆదిగాగల ఆయుధములను ధరించినవాడవను అగు నీకు నమస్కారమగుగాక. 1 లక్ష్మీపతి, రాక్షసారాతి, గరుడవాహనుడు, పట్టుబట్టలు ధరించినవాడవును, యజ్ఞాదులకు కర్త, యారహితుడు, సర్వరక్షకుడవునగు నీకు నమస్కారమగునుగాక. 2 రాక్షసులచే పీడించబడిన దేవతల దోహకమనే కొండను నశింపజేయుటలో వజ్రాయుధము వంటి వాడవును, శేషశయనుడవును, సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవును ఆగు ఓ విష్ణు. నీకు నమస్కారము, పునః నమస్కారము. 3 ఇలా దేవతలచేత రచింపబడినది, సమస్త కష్టాలను సమయింపచేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాని ఆపదలన్నీ ఆ శ్రీహరి దయ వలన తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు. ఈ దేవతల స్తోత్రపాఠాలు ఆ చక్రపాణి చెవినబడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై చెయ్యన తన శయ్యవీడి గరుడ వాహనముపై కదులుతూ, లక్ష్మీ, నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది. దేవతలు నన్నాశ్రయించారు. నేను వెడుతున్నాను అని చెప్పాడు. అందుకా ఇందిరాదేవి రవంత చలించినదై, నాథా, నేను నీకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది. ఆ మాటకు మాధవుడు నవ్వి, నిజమే దేవి. నాకు నీ మీదున్న ప్రేమచేత, బ్రహ్మ నుండి అతను పొందిన వరాలచేత, శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగనవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు. మహాబలి అయిన గరుడుని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘసకలాల వలె చెల్లా చెదరే నేల రాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండాని, రథచక్రాలని, ధనుస్సుని చూర్ణం చేసేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడనేశాడు. ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుడి తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు. అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు. అక్కడితో జలధిసాయికి, జలంధరుడికి బాహుయుద్ధం ఆరంభమైంది. ఆ భుజాస్ఫాలనలకు, ముష్టిఘాతాలకు, జానువుల తాకేళ్లకి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది. భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ణనుడు, నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసింది. ఏమైనా వరం కోరుకో అన్నాడు. విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి, బావా, రమణ, నీవు నా యందు నిజంగా ప్రసన్నుడవే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండిపొమ్మని కోరాడు. తానిచ్చిన మాట ప్రకారం తార్క్ష్యవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్లాడు. సమస్త దైవస్థానాలలోనూ రాక్షసుడు ప్రతిష్ఠించాడు జలంధరుడు. దేవ, సిద్ధ, గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటినీ స్వాధీనపరుచుకున్నాడు. వాళ్లనందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథు చక్రవర్తి! ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువుంచుకుని భూలోకమంతటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణుసేవ నిమిత్తంగానే నారదుడు ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్లాను. నారదుడు చెబుతున్నాడు, పృథురాజా, అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రత్తులతో శాస్త్రవిధిని సత్కరించి అనంతరం, యు మునిరాజా, ఎక్కడ నుంచి ఇలా వచ్చేశావు? ఏ లోకాలు సందర్శించావు? నువ్వు వచ్చిన పనేమిటో చెబితే దానిని తప్పక నెరవేర్చుతానన్నాడు. అప్పుడు నేనిలా అన్నాను, జలంధర, యోజన పరిమాణము పొడవు గలది అనేకానేక కల్పవృక్షాలు, కామధేనువులు గలది,
చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను. ఆ వైభవాలకు దిగ్భ్రాంతులనైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తివైన నువ్వు స్ఫురించావు. నీ సిరిసంపదలను కూడా చూచి నువ్వు గొప్పవాడవో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను. అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ దీటుగానే ఉన్నారుగాని ఒక్క స్త్రీ రత్నపుటాధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు. నీ ఇంట్లో అప్సరసలు నాగకన్యలు మొదలైన దేవకాంతలెందరైనా ఉందురుగాక వాళ్లంతా ఏకమైనా సరే ఆ ఏణాంకదారికి ప్రాణాంకస్థితయైన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు? కళ్యాణతుర్పర్వం వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేప వలె కొట్టుమిట్టాడో అటువంటి ఆ అద్రినందనకు ఇకే చానా ఈడు కాలేదు. నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడుపేనని తెలుసుకో. నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమణి లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వానివేగాని ప్రథముడివి మాత్రం కావు. ఉపర్యుక్త విధంగా జలంధరునితో ఉటంకించి నా దారిన నేను వచ్చేశాను. అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మథ జ్వరగ్రస్తుడయ్యాడు. కాముకులకి యుక్తాయుక్త విచక్షణలుండవు కదా. అందువల్ల విష్ణుమాయ మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందనుడైన రాహువనే వాణ్ణి చంద్రశేఖరుని దగ్గరగా దూతగా పంపించాడు. శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతుంటే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారు నలుపు దేహకాంతులు సోకి నల్లబడుతుండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు. ఏం పనిమీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు. రాహువు చెప్పసాగాడు, కైలాసవాస, ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫణుల చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడిలా ఆజ్ఞాపించాడు. హే వృషధ్వజ, వల్లకాటిలో నివసించేవాడిని, ఎముకల పోగులను ధరించేవాడివి, దిగంబరివి అయిన నీకు హేమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతీ భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునే ఉన్నాను. కాబట్టి స్త్రీ రత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని గాని నువ్వే మాత్రము తగవు. రాహువలా చెబుతుండగానే ఈశ్వరుడి కనుబొమ్మల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా రాహువు భయపడి పారిపోబోయాడు. కాని ఆ రౌద్రమూర్తి అనతిదూరంలోనే రాహువును పట్టుకుని మృంగివేయబోయాడు. అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడే శివాభిముఖుడై, హే జగన్నాథ, నాకసలే ఆకలి దప్పికలెక్కువ. వీనిని తినవద్దంటున్నావు గనుక నాకు తగిన ఆహారపానీయాలేమిటో ఆనతినిమ్మని కోరాడు. హరుడుతనిని చూచి నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు. శివాజంబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు. శిరస్సొకటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కూపాడుడైన కంఠికాలుడు, నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడనైనాను. ఇకనుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లుమని ఆశీర్వదించాడు. ఓ పృథురాజా, తదాదిగా ఆ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు, ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి. గనుక నన్ను అర్చిందలిచినవారు ముందుగా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్భర స్థలమండు విముక్తుడిని చేయడం వలన అదాదిగా రాహువు బర్భర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు. ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయవిముక్తుడై జలంధరుని దగ్గరకు వెళ్లి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పాడు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.